హాయ్ ఫ్రెండ్స్, చాలా రోజులైపోయింది వీడియో చేసేసి. సో మా ఫ్రెండ్ ఒకటి అడిగింది, ఎందుకు చేయట్లేదు, ఏమైంది అని. అవును కదా, నేనేంటి మళ్ళీ చేయట్లేదు అని చెప్పేసి చేద్దామని స్టార్ట్ చేశాను. సో ఇవాళైతే నేను ఆలూ పరాటా చేద్దామని ఫిక్స్ అయ్యాను. ఉడకబెట్టిన ఆలూస్ని స్మాష్ చేసేసి ఆనియన్స్ అనేది చిన్నగా చాప్ చేసుకొని యాడ్ చేశాను. దాని తర్వాత మిర్చి అనేది చాలా చిన్నగా కట్ చేసేసి అవి కూడా యాడ్ చేశాను. అండ్ యాడెడ్ లిటిల్ సాల్ట్ అనమాట. టేస్ట్కి తగ్గట్టు మనకి ఎంత కావాలంటే అంత సాల్ట్ అనేది యాడ్ చేసుకోవచ్చు, పొటాటోస్ క్వాంటిటీని బట్టి. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద చిల్లీ పౌడర్ కొంచెం యాడ్ చేశాను మన టేస్ట్కి తగ్గట్టు. నేనైతే అన్ని హాఫ్ స్పూన్స్ అలా వేసాను. అండ్ నెక్స్ట్ ఇప్పుడేమో జీలకర్ర పొడి, జీరా పౌడర్ అనేది కొంచెం టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేశాను. సో ఇట్ ఎన్హాన్సెస్ ద డిష్ టేస్ట్ అనమాట. అండ్ నెక్స్ట్ అనేసి ఇట్స్ చాట్ మసాలా. సో ఇదొక సీక్రెట్ ఇంగ్రీడియంట్ అని చెప్పొచ్చు. ఇది అందరూ వేయరు, బట్ ఇది వేస్తే ఇంకా టేస్ట్ అనేది బాగుంటుంది. అండ్ నెక్స్ట్ గార్లిక్ పౌడర్ అనేది యాడ్ చేశాను. ఇఫ్ దర్ ఈస్ చాప్డ్ గార్లిక్ ఆల్సో ఫైన్. అండ్ లెమన్ జ్యూస్ అనేది స్క్వీజ్ చేసి కొన్ని హాఫ్ స్పూన్ అంతా యాడ్ చేసేసాను. అండ్ బాగా మిక్స్ చేసేసి అన్నీ పట్టేటట్టు కలిపేసాను అనమాట. సో లాస్ట్కి కొరియాండర్ అనేది సన్నగా కట్ చేసేసుకొని అది కూడా యాడ్ చేసేసాను. అండ్ ఇక్కడ చపాతీలు నేను చేసేసాను అనమాట. పైన అనేది ఆ స్టఫ్ పెట్టేసి దానిపైన ఇంకో చపాతీ వేద్దామని ఫిక్స్ అయ్యాను ఈసారి. సో అలా వేస్తే మనకి ఇట్ ఈస్ వెరీ ఈజీ. సో మనం లోపల స్టఫ్ పెట్టుకొని ఇట్లా చేస్తుంటే స్టఫ్ అంతా బయటకు వచ్చేస్తుంది. సో ఐ జస్ట్ వాంట్ టు ట్రై దిస్ వే ఈసారి ఎలా ఉండిద్ది అని చెప్పేసి. సో నేను ఈ పొటాటో స్టఫ్ అనేది చపాతీకి ఈక్వల్గా ఒకే లెవెల్లో చపాతీ మొత్తం నీట్గా స్ప్రెడ్ చేశాను. మీరు వీడియోలో చూస్తున్నట్టు నీట్గా ఆల్ పార్ట్స్లో నీట్గా స్ప్రెడ్ చేసేసాను. సో ఇది ఒక డిఫరెంట్ టెక్నిక్ లాగా నేనే ట్రై చేశాను, ఎలా ఉండిద్ది చూద్దామనేసి. సో ఇట్ వర్క్స్ లైక్ ఇట్ ఈస్ డిఫరెంట్. ఇట్లా నీట్గా ఈక్వల్గా అంతా చేశాక ఇప్పుడేమో పైన ఇంకో పల్చగా చేసిన చపాతీ అనేది యాడ్ చేశాను. సో ఇట్లా రెండు కొంచెం ఇట్లా స్మూత్గా అనేసి ఎడ్జెస్ కూడా కొంచెం ఫోర్క్తో ఇలా పెట్టేశాను, సో బయటికి రాకుండా స్టఫ్ అనేది. సో ఇట్ లుక్స్ గుడ్. అండ్ బయటికి కూడా ఏం రాలేదు, చాలా నీట్గా లోపల అనేది స్టఫ్ అయిపోయింది. అండ్ నేను ఇప్పుడు బటర్తో కాలుద్దాం అనుకుంటున్నాను. సో ప్యాన్ పెట్టేశాను, బటర్ వేసాను, ఆ చపాతీ అనేది వేసేసాను. ఈక్వల్ ఆల్ సైడ్స్లో బటర్ అనేది యాడ్ చేశాను, పైన కొంచెం వేసాను. సో బటర్ కూడా ఆ ఒక్క చపాతీకి ఎన్హాన్స్ చేస్తుంది. లైక్ డిష్ యొక్క టేస్ట్ అనేది చాలా బెటర్ అండ్ చాలా డిఫరెంట్ ఫీల్ వస్తుంది. అండ్ ఫైనల్లీ బాగా కాలిందండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కార్తిక్ క్షేత్ర వ్లాగ్స్.